రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే తన కెరియర్ ని అభిషేకం సీరియల్ తో స్టార్ట్ చేశారు. ఇక్కడ సీరియల్స్ అంటూ అక్కడ మూవీస్ అంటూ ఎంతో మంచి పేరుని తెచ్చుకున్నారు. The beautiful and gorgeous Vishnupriya. Let's welcome her. Welcome to Coffee with Shobha. Thank you so much. సో మీతో చాలా మాట్లాడాలి అనేసి మిమ్మల్ని పిలిచామన్నమాట. సో ముందుగా కూర్చోండి, స్టార్ట్ చేద్దాం. yes చేద్దాం. హలో విష్ణు, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. థ్యాంక్ యూ. మీ అభిషేకం నుంచి స్టిల్ ఇప్పుడు వరకు చాలా సక్సెస్ ని చూసారు. అండ్ లైఫ్ అంటేనే అలా అప్స్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఈ సక్సెస్ వెనక అఫ్ కోర్స్ స్ట్రగల్ అనేది ఉంటుంది. అన్ని స్ట్రగల్ ని ఫేస్ చేశారు. ఆ అడల్ట్స్ ఏంటి ఒకసారి మీ ఫ్యాన్స్ కి కూడా చెప్పొచ్చు కదా. సక్సెస్ అనేది చాలా ఈజీగా అయితే ఎవరికి రాదు, చాలా కష్టపడాలి. కొంతమందికి మాత్రమే ఏదో లక్ తో వస్తుంది, వాళ్ళలో నేను ఒకళ్ళు అనుకోవచ్చు. దాని తర్వాత అనుకోకుండానే మ్యారేజ్ అయిపోవడం, ఇంకా టైం అది సెట్ అవ్వకుండా ఉండడం, తమిళ్ సీరియల్స్ అవి ఇవి ఇంకా అసలు ఎప్పుడు ఏది వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ హైదరాబాద్ వచ్చినప్పటికీ మేము కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అనమాట. అండ్ ఈవెన్ తినడానికి కూడా చాలా కష్టమైంది. అండ్ ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన 2 years మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అండ్ అలానే స్టడీస్ కంటిన్యూ అయ్యాయి. దాని తర్వాత నుంచి అంత హ్యాపీగానే ఉంది. సో విష్ణుప్రియ అయితే చూడడానికి చాలా ఓమ్లీగా ఉంటారు. ఎస్ అఫ్ కోర్స్ అందరికీ తెలుసు. చూసే వాళ్ళకి మాత్రమే నేను ఇలా సాఫ్ట్ గా కనిపిస్తాను, కానీ మా వాళ్ళందరూ అసలు నేనంటే హడలిపోతూ ఉంటారు అనమాట. మీరు 6 కి లెగాలంటే 6 కి లెగాల్సింది అంతే. ఇది చేయకూడదు అంటే చేయకూడదు. ఈవెన్ అమర్ కూడా భయపడతాడు. విష్ణుప్రియ పార్టీ గర్ల్, అంటే పార్టీకి అలా వెళ్తూ ఉంటారా? పార్టీస్ చేస్తాం, లైక్ బర్త్డేస్ పార్టీస్ అలాంటివి అన్ని చేస్తూ ఉంటాం, కానీ మరీ అంత పబ్స్ కి వెళ్ళేంత పార్టీస్ అయితే ఎప్పుడు చేయలేదు. అయితే సిద్ధుకైతే టార్చర్ పెట్టారు, మీరు పబ్ తీసుకెళ్ళు పార్టీకి వెళ్దాం పదా అని. తను పెట్టాడు కదా నన్ను ఫస్ట్. అవునా? తనే పెట్టాడు ఫస్ట్. తను ఎప్పుడు జిమ్ కి వెళ్ళాలి అండ్ తను ఎప్పుడు ఫుడ్ అది ఫుల్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ అలా ఉన్నారనమాట ప్రస్తుతానికైతే. ఈవెన్ అసలు కంప్లీట్ గా రైస్ కూడా మానేసి ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. మీరు నేను అన్ని ఫుల్ గా తినేస్తాను, జిమ్ కి వెళ్తూ ఉంటాను. బట్ ఆయన ఎలా అండి అప్పటి నుంచి ఎప్పుడు చూసినా విష్ణుప్రియ ఒకలాగే ఉంటారు? అంటే నేను తినేది 2 hours కి కొంచెం కింద తింటూ ఉంటాను. దానికంటే అవతల వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ తింటూ ఉంటా కాబట్టి లావ్ అవ్వట్లేదు. ఒకవేళ షూట్ అట్లా ఉంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఫుడ్ అండ్ ఆల్? షూట్ ఉంటే తను వెళ్ళేటప్పుడే నేను మార్నింగ్ 5:30 కల్లా లెగిసి 7:30 వరకు నేను ఫినిష్ చేసేస్తాను మొత్తం ఆయాంష్ కి మాకు ఏం కావాలి ఏంటి అని. అండ్ 8 o'clock నేను వెళ్ళిపోతా. మంచి కుక్క మీరు, అంటే వంట బాగుండుతారా? నాన్ వెజ్ ఆర్ వెజ్? నాన్ వెజ్ బాగుంటాను, వెజ్ కూడా బాగుండుతాను. బట్ నాన్ వెజ్ లో బాగా అమర్కి ఫేవరెట్ కదా చికెన్ మజ్జిగ పులుసు. అమర్ అయితే హౌస్ లో మనము తినలేని వెరైటీ అని చేసి పెట్టారు. అవన్నీ తిన్న తర్వాత కూడా మీరు ఆడారంటే చాలా గ్రేట్. ఆ టేస్ట్ గురించి అమర్తోనే మాట్లాడాలి. సో ఏంటంటే మీ లవ్ స్టోరీని మీరు చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు కదా. సో మీరు కూడా చెప్పారు సిద్ధు అయితే మీకు ప్రపోజ్ చేయలేదు, మీరు కూడా సిద్ధుకి ప్రపోజ్ చేయలేదు, కాబట్టి మేము మీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాము. ఆడియన్స్ కూడా ఎస్ ఎవరికి చేయాలి? ఏం లేదు, సిద్ధుకి కాల్ చేసి ఒక్క ప్రపోజ్ చేయండి. ఎన్నిసార్లు చేస్తాం, చేసిన వాళ్ళకి మళ్ళీ లేదు, కొత్త వాళ్ళు రమ్మనండి. అయితే ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు 7 years అయిపోయింది పెళ్లి అయ్యి, ఇప్పుడు కూడా విష్ణుప్రియకి ప్రపోజల్ వస్తుందా? ఎందుకు రావు? అవునా? రావా నాకెందుకు అనిపిస్తుంది కాఫీ కాస్త హాట్ గా అవుతున్నట్టు. ఇందాక చెప్పాను కదా, షో అయిపోయే లోపు మీకు కొంచెం హాట్ గా అనిపిస్తుంది. కొంచెం దాని ఏమంటారు ఐస్ క్యూబ్స్ తీసుకురండి మైసేద్దాం. హాట్ గా తాగితే బాగుంటది కదా. ఎనివే వింటర్ కాబట్టి మనం కాఫీ తాగుతూ కూల్ గా మాట్లాడదాం. సో అలాగే మీరు ఇప్పుడు సిద్ధుకి కాల్ చేసి ఐ లవ్ యూ సిద్ధు అని చెప్పండి. కాల్ రిసీవ్ చేయగానే హలో అనొద్దు, ఏం చెప్పొద్దు, ఎక్కడ ఉన్నారు ఏం చెప్పకుండా ఐ లవ్ యూ అని చెప్పండి. సో చూద్దాం సిద్ధు ఎలా రెస్పాండ్ అవుతారని. ఎవరికి తెలియని విషయం ఏంటంటే రోజుకి 10 సార్లు ఐ లవ్ యూ చెప్తూ ఉంటాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు. నా ఫోన్ ఎత్తకుండా వెయిటింగ్ లో చూసారా? హలో, ఐ లవ్ యూ సిద్ధు. లవ్ యూ బుజ్జి. కాదు, నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు నీ ఫోన్ వెయిటింగ్ లో వచ్చింది కదా, నువ్వు కట్ చేసి ఫోన్ చెయ్యాలి కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు నీకు? ఈలోపు ఆలోచించేస్తున్నావు స్క్రిప్ట్ ఎవరని చెప్దామని.
కొత్తగా మాట్లాడుతున్నావు, అక్కడి నుంచి ఏమైనా కాల్ చేయించారండి? అలా ఏం లేదు కానీ సరే అయితే వచ్చేస్తున్నా, అయిపోయింది, బాయ్. యూట్యూబ్ వచ్చి ఓకే బాయ్. బాయ్ బాయ్.